విఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పరిధిలోని హరిజన్ వ్యాలీ స్కూల్ కు సంబంధించి గుర్తింపు అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు స్కూల్ కరెస్పాండెంట్ చక్రధర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం డిసెంబర్ 31 లోపు ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించినట్లు తెలిపారు. అనంతరం ఫిట్నెస్ సర్టిఫికెట్ ను కూడా డీఈఓ కార్యాలయంలో సమర్పించగా పాఠశాలలో కొన్ని సాంకేతిక మౌలిక సదుపాయాల అంశాలు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు సూచించినట్లు పేర్కొన్నారు. నేపథ్యంలో మరో నెల రోజుల్లో స్కూల్ ఇన్స్పెక్షన్స్ కు నిర్వహిస్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకు సూచించిన లోపాలను సరిచేసుకోవాలని డీఈఓ కార్యాలయం సూచించిందన్నారు. ప్రస్తుతం స్కూల్ భవన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, మరో 1 లేదా 2 నెలల్లో పూర్తి అవుతాయని చక్రధర్ రెడ్డి వెల్లడించారు. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు చక్రధర్ రెడ్డి. ఐఎమ్ ద కరెస్పాండెంట్ ఆఫ్ హరైజన్ వ్యాలీ ఫ్యూచర్ స్కూల్. డిసెంబర్ 31 లోపు మనం స్కూల్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మనం డిసెంబర్ 31 లోపు మన స్కూల్కి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసాం. దాంతోపాటు దానికి కరెస్పాండెంట్ ఫిజికల్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ కూడా ఆల్రెడీ మనం డిఓ ఆఫీస్లో ఇచ్చాం. దాంట్లో 1 or 2 డెఫిషియన్సీస్ ఉంటే మేడం సార్ వాళ్ళు చెప్పారు, మళ్ళీ మనం అవి రీసబ్మిట్ చేస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. అండ్ మాకు ఈ నెక్స్ట్ కమింగ్ 1 week లో ఇన్స్పెక్షన్ కూడా చేస్తామని సార్ వాళ్ళు చెప్పారు. మేము ఆ రోజు అఫిషియల్గా పర్మిషన్ కూడా తెచ్చుకుంటున్నాం. సో అంటే దానికి తగ్గట్టుగా మా ఇన్స్ట్రక్షన్ ఏరియా కానీ బిల్డింగ్ కానీ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సార్ వాళ్ళని సార్ ఇంకొక 1 week లో చేసుకోవచ్చు సార్, మేమంతా ఆల్ రెడీ అని కూడా చెప్పాం. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ నేనే చెప్తున్నాను, మేము అప్లికేషన్ సబ్మిట్ చేసాం తప్ప స్టిల్ వీఆర్ అవైటింగ్ పర్మిషన్ ఫ్రమ్ అఫిషియల్ అప్రూవల్ ఫ్రమ్ డిఓ ఆఫీస్. అంటే ఇక్కడ కొత్త స్కూల్ వస్తుందంటే జనరల్గా ఇప్పుడు మా ఎస్వి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక 27 years నుంచి ఉన్న ఒక సంస్థ, దాని మీద నుంచి వస్తుందంటే జనరల్గా పేరెంట్స్ ఆసక్తి చూపిస్తూ ఏం సార్ స్కూల్ అంటా పెడుతున్నారంటే రెడీ అవుతుందా, ఈ జూన్కి స్టార్ట్ అవుతుందా అంటే అవును సార్ పర్మిషన్ వస్తే స్టార్ట్ అవుతుంది ఈ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అని చెప్తున్నాం అంతే. సో వాళ్ళు వచ్చినప్పుడు ఫీజు ఏమాత్రం ఉండొచ్చు అని ఒక జనరల్ క్వెరీ అడుగుతున్నారు తప్పితే మేము డిఓ ఆఫీస్కి క్లియర్గా సబ్మిట్ చేసాం మా ఫీజులు ఎంత ఉంటాయి ఏంటి అనేది. సో విల్ బి కలెక్టింగ్ ఓన్లీ ట్యూషన్ ఫీ అండ్ అడ్మిషన్ ఫీ, అంతే తప్పితే వేరే ఏ ఫీజులు ఉండవు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫీ అంటారా, అది పేరెంట్, అది ఆప్షనల్, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. లేదా ఫుడ్ ఆప్షన్ అడుగుతున్నారు కొంతమంది పేరెంట్, అది ఉంటే తీసుకోవడం జరుగుతుంది తప్పితే అవన్నీ యాక్చువల్ ఫీజుల్లోకి లెక్కలోకి రావు సార్. సో ఇది మీరు గమనించాల్సిందిగా కోరుకుంటాం. ఏం చెప్తున్నామంటే పబ్లిసిటీలో మేము ఎక్కడ మాకు పర్మిషన్ వచ్చింది అడ్మిషన్స్ ఓపెన్ అయ్యానని ఎక్కడ చెప్పట్లేదండి. ఒక స్కూల్ అనేది పబ్లిక్కి తెలియాలి కాబట్టి హోర్డింగ్ వేసాం తప్పితే అడ్మిషన్స్ ఓపెన్, రెడీ టు జాయిన్ అనే పదాలు మేము ఎక్కడ వాడలా. జస్ట్ ఇది స్కూల్ పేరు, ఈ విధంగా మా దగ్గర ఫీచర్స్ ఉంటాయి, ఇంత పెద్ద క్యాంపస్ ఉంటుంది, ఈ విధంగా కరికులం ఉంటుంది, ఇవి చెప్తున్నామో తప్పితే ఎక్కడా కూడా మిస్లీడింగ్ గా గానో అడ్మిషన్స్ చేసుకుంటున్నామని గానో యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు అవర్ ఆఫీస్ అండ్ జాయిన్ అని కానీ ఎక్కడా లేదండి. సో అది పూర్తిగా మిస్లీడింగ్ ఇది. అండ్ ప్రతి స్కూలు మనకు ముందు ఏం చెప్పారు, ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ జరిగేటప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ గురించి పబ్లిసిటీ ఉండకూడదు అన్నారు. మేము ఓకే అప్పట్లో అందరికీ మాకు కూడా నోటీస్ ఇచ్చింది, మేము అప్పుడు ఆపాం. అందరూ April 25 ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత చేసుకోవచ్చు అన్నారు. నేను మిగతా స్కూల్స్తో అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కూల్, ఎందుకంటే నేను ఇది ఫీల్డ్ కొత్త స్కూల్ ఫీల్డ్కి, వాళ్ళతో కనుక్కొని నేను కూడా వేసానా తప్పితే డెఫినెట్గా సార్ వాళ్ళు వద్దు అంటే మేము కూడా అందరితో పాటు ఆపేస్తామండి, అందులో ఎటువంటి ఇది లేదు. అండ్ మేము ఆల్రెడీ ఫిజికల్ కాపీ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడో సబ్మిట్ చేస్తున్నాం. విత్ ఇన్ 1 week or 10 days లోపే మేము అఫిషియల్గా అప్రూవల్ తెచ్చుకొని అఫిషియల్గానే మేము అడ్మిషన్స్ అందరికీ చెప్పే స్టార్ట్ చేసాం తప్పితే అప్రూవల్ లేనిది మేము ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్స్ చేయము.